సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 102 జయంతి వేడుకలు ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉస్నాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా తన నటన ద్వారా అదేవిధంగా రాజకీయాల్లో ప్రవేశం చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకొని సంక్షేమం అంటే సంక్షేమమని బడుగు బలహీన వర్గాల ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం సిద్ధించడంలో ముఖ్య పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశమని, అంతేకాకుండా సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో ఉంటారని అన్నారు. తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని, చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో కూడా పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని దీంట్లో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు, కార్యదర్శి ఆకుల వెంకటేష్, పట్టణ అధ్యక్షులు అంజనేయ శర్మ, సీనియర్ నాయకులు పెరుమండ్ల మల్లాగౌడ్, తాళపల్లి రవీందర్, నాయకులు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని తన ఉస్నాబాద్ హెడ్ క్వార్టర్ అయిన అంబేద్కర్ చౌరస్తాలో ఎన్టీ రామారావు ఫోటో పెట్టి ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎన్టీ రామారావు గారు 2 తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి. ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే ఎన్టీ రామారావు. సంక్షేమ పథకాలంటేనే ఎన్టీ రామారావు. పేదలకు గూడు గుడ్డ నీరు అనేది తీసుకొచ్చిన వ్యవస్థ ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు అంటేనే తెలుగుదేశం. అలాంటి కార్యక్రమం ఉన్నతంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిన వారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం. జై 1982 మార్చి 29వ తేదీన హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోపల ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 1983 జూన్ 9వ తేదీన అధికారంలోకి వచ్చి కేవలం 9 నెలల అధికారంలోకి వచ్చి ఒక చరిత్ర సృష్టించినటువంటి ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశమే. తెలంగాణలో తెలుగుదేశం లేదు అని అంటున్నారు. తెలంగాణలో పటేల్ పట్వార్ వ్యవస్థలను రద్దు చేసి బాంచన్ని కాల్ముక్త అనేటువంటి వ్యవస్థను ఎదురించేటువంటి స్థాయి, అంతేకాకుండా బీసీలకు అధికారం ఇచ్చి ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అధికారం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా 3 ముక్కలు: ప్రపంచ కాలాన్ని క్రీస్తు శకం అంటారు, భారతదేశ కాలాన్ని స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తర్వాత అంటారు. అదే తెలుగు లేక కాలాన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే తెలుగుదేశం పార్టీ కంటే ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత అని చెప్పేస్తున్నారు. సూర్యచంద్రాలు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ చిరస్మరణీయంగా ఉంటుంది, తెలుగు ప్రజల గుండెల్లో ఉంటుంది. ఎన్టీఆర్ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం.